హాయ్, గుడ్ మార్నింగ్ టు వన్. సో లాస్ట్ వీడియోలో మనం ఏంటంటే ఒక వేరియబుల్ డిక్లరేషన్ అవి చూసాం. సో ఈరోజు ఏంటంటే ఒక ఫైల్ డిక్లరేషన్ చూద్దాం. సో ఫైల్ డిక్లరేషన్ కన్నా ముందు మనం ప్రోగ్రామింగ్లో ఎలా చేస్తాం అనే దానికన్నా ముందు సో ఒక ఫైల్ డిక్లరేషన్ చేసేటప్పుడు దానిలో ఉండే ఆప్షన్స్ ఏంటో చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ఇట్. సో ఒక ఫైల్ డిక్లరేషన్ మనం ఏంటిది అండర్ డి స్పెక్లో వేరియబుల్ డిక్లరేషన్స్ చేస్తామని చెప్పాం. అండర్ సి స్పెక్లో సమ్ క్యాలిక్యులేషన్స్, ఆపరేషన్స్, సో సో ఇవి చూసాం అన్నమాట. సో నెక్స్ట్ మనం ఇంకో స్పెక్ ఏంటంటే ఎఫ్ స్పెక్ అనేది ఫైల్ డిక్లరేషన్ కోసం అన్నాం. సో సింపుల్గా ఫైల్ స్పెక్ ఎఫ్ స్పెక్ కాబట్టి ఎఫ్ ఇస్తాము, టేక్ F4 తీసుకుంటాం అంటే ప్రాంప్ట్ తీసుకుంటే మనకి ఇలాంటి విండో ఒకటి డిస్ప్లే అవుతుంది అనమాట. ఇందులో మనకి చూడండి ఏముంది, ఫస్ట్ ఫైల్ నేమ్ ఉంది, తర్వాత ఫైల్ టైప్ ఉంది, సో ఫైల్ డిజిగ్నేషన్ ఉంది, తర్వాత ఎండ్ ఆఫ్ ఫైల్ ఉంది, సో ఫైల్ ఎడిషన్ ఉంది, సో సీక్వెన్స్ అని ఉంది, ఫైల్ ఫార్మాట్ అని ఉంది, రికార్డ్ లెంత్ అని ఉంది, సో లిమిట్స్ అని ఉంది, తర్వాత లెంత్ ఆఫ్ ది కీ ఫీల్డ్ అని ఉంది, రికార్డ్ అడ్రస్ టైప్ ఉంది, ఫైల్ ఆర్గనైజేషన్, డివైస్, కీవర్డ్, ఇలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ప్రోగ్రామింగ్, సో ఈ ఫీల్డ్స్ యొక్క అంటే ఒక ఫైల్ యొక్క యాట్రిబ్యూట్స్ ఏమేమి ఇస్తున్నాము వాటి గురించి చూద్దాం. ఫస్ట్ ఏమేంటి, ఫైల్ నేమ్. సో ఫైల్ నేమ్ అంటే ఏంటంటే సో సింపుల్గా మెన్షన్ హియర్ నేమ్. సో ఇక్కడ ఏంటంటే ఆ ఫైల్ ఏదైతే యూజ్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను PFP1 అని యూజ్ చేశాను అనుకోండి, ఫైల్ నేమ్ PFP1 ఇస్తాను. అలా కాకుండా PF01 అనేది ఉందనుకోండి ఫైల్, సో ఆ ఫైల్ నేమ్ ఇస్తాను. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఫైల్ టైప్. సో ఫైల్ టైప్ అంటే సో ఇక్కడ ఇన్పుట్ ఫైలా, అవుట్పుట్ ఫైలా, అప్డేట్ ఫైలా, కంబైన్ ఫైలా. సో ఇన్పుట్ ఫైల్ అంటే ఏంటంటే మనం ఏదైనా డేటా అనేది రీడ్ చేయాలనుకుంటే ఇన్పుట్ మోడ్ అని ఇస్తాం. సో అందులోకి ఏదైనా డేటా అనేది రైట్ చేయాలనుకుంటే అవుట్ మోడ్ ఇస్తాం. లేదని ఇన్పుట్ మోడ్ ఇచ్చి ఫైల్ యాడింగ్ అనే దగ్గర ఆప్షన్ ఒకటి ఉంటుంది, అది ఇచ్చినా అలా అయినా వర్క్ అవుతుంది. యూ అనేది ఏంటంటే అందులో ఒక డేటా అనేది అప్డేట్ అవ్వాలి అంటే డేటా అనేది అప్డేట్ కానీ రైట్ చేయాలన్నప్పుడు అప్డేట్. మ్యాక్సిమం అప్డేట్ అనేది ఎప్పుడు ఇస్తాం అంటే ఫైల్లో డేటా అప్డేట్ అవ్వాలనుకున్నప్పుడు అప్డేట్ ఇస్తాం, ఏదైనా అప్డేట్ డిలీట్ అవ్వాలనుకున్నప్పుడు యూ అనేది ఇస్తాం. నెక్స్ట్ కంబైన్ ఫైల్ అంటే జనరల్గా ఇది ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ అని చెప్తారు, బట్ ఇది మ్యాక్సిమం ఎప్పుడంటే దీనికి ఇస్తాం అనమాట. స్క్రీన్స్ వాడేటప్పుడు ఈ కంబైన్ ఫైల్ అనేది యూజ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ ఫైల్ డిజిగ్నేషన్ అనే ఆప్షన్ ఉంది. సో చూడండి ఫైల్ డిజిగ్నేషన్. సో ఇక్కడ ఏంటంటే మనకుండే ఆప్షన్స్ ప్రైమరీ ఫైల్ అని ఉంటుంది, సెకండరీ ఫైల్ అని ఉంటుంది, ఫుల్ ప్రొసీజరల్ ఫైల్ అని ఉంటుంది. సో ప్రైమరీ ఫైల్ అంటే ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు రీడ్ అంటే ఓపెన్ చేస్తుంది, రీడ్ చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది, క్లోజ్ చేస్తుంది అంతే అన్నమాట. ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్. చూడండి, రికార్డ్ విల్ బీ ప్రాసెస్డ్ ఇన్ ది ఆర్డర్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ బై ది RPG ప్రోగ్రామ్. అంటే సో ఒక 10 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇలా మనకి డేటా ఉంది, ఓకేనా. సో ఫస్ట్ రికార్డ్ 100, 101, 102, 103. సో సింపుల్గా ఏంటంటే ఇక్కడికి వస్తుంది, ఓపెన్ చేస్తుంది రికార్డ్ని, ఓకేనా. సో మనకి ఏవైతే ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయో సింపుల్ అంతే అనమాట చేస్తుంది. సో ఓపెన్ చేస్తుంది. సో సింపుల్గా వచ్చి ఈ రికార్డ్ని ఓపెన్ చేసిద్ది, ఈ రికార్డ్ని రీడ్ చేసిద్ది, నెక్స్ట్ ప్రాసెస్ చేసిద్ది, ఫైనల్గా మనం ఏదైతే ఆపరేషన్ చేసామో అదే ప్రాసెస్ అనమాట, కంప్లీట్గా క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ రికార్డ్, థర్డ్ రికార్డ్, ఫోర్త్ రికార్డ్, అలా 1 by 1 చేసుకుంటూ వస్తాము. సో దానికోసం ఇదన్నమాట ఓపెన్, రీడ్, ప్రాసెస్. సో దీని ఆర్డర్ మనం ఏం చేంజ్ చేయలేమన్నమాట. అంటే సింపుల్గా ఫస్ట్ రికార్డ్కి వచ్చి ఇది కంప్లీట్ అవ్వాలి, తర్వాత సెకండ్ రికార్డ్, థర్డ్ రికార్డ్, ఫోర్త్ రికార్డ్. అంతేగాని నాకు సెకండ్ రికార్డ్ రావాలి అంటే అలా అవుతుంది అనమాట. సో ప్రైమరీ ఫైల్గా ఇస్తే అదే ప్రాబ్లం అనమాట. సో అందుకని మ్యాక్సిమం మనం ప్రైమరీ ఫైల్స్ అవన్నీ రిక్వైర్మెంట్ బట్టి, బట్ మన కేసులో ఏంటంటే ప్రజెంట్ మనం ప్రైమరీ ఫైల్గా డిఫైన్ చేయట్లేదు అది. సో నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటి, సెకండరీ ఫైల్. సెకండరీ ఫైల్ అప్లైస్ టు ది ప్రోగ్రామ్ దట్ టు సో ఏంటి మల్టిపుల్ ఫైల్స్ అనేవి డిఫైన్ చేసినప్పుడు అలాంటి టైంలో ఇది మన సెకండరీ ఫైల్ అనేది ఇలా డిఫైన్ చేస్తాం. ఆల్ ఆఫ్ ది ఫైల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మల్టీ ఫైల్ ప్రాసెస్ ఎక్సెప్ట్ ది ప్రైమరీ ఫైల్స్ ఆర్ సెకండరీ ఫైల్స్. సో ఏదైతే ప్రైమరీ ఫైల్గా మనం డిఫైన్ చేస్తామో అది ప్రైమరీ ఫైల్ కింద వస్తుంది. సో అలా డిఫైన్ చేయని వాటిని మిగతావన్నీ సెకండరీ ఫైల్ కిందే కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే సో సింపుల్గా ఇక్కడ ఉంటాయి ప్రైమరీ ఫైల్ అంటే P అనేది ఇస్తాము. సో ఇలా ప్రైమరీ అని కంప్లీట్ సెకండరీ ఫైల్ అంటే S అని ఇస్తాము. నెక్స్ట్ ఫుల్ ప్రొసీజర్ మనం ఈ ఆప్షన్ వాడతాం అన్నమాట. దీనిలో ఏంటంటే మనం ఈ డేటాని ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ పొజిషన్ నుంచి ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే సెకండ్ పొజిషన్ నుంచి అసెండింగ్ ఆర్డర్లో, అంటే సెకండ్, థర్డ్, ఫోర్త్, అలా కాకుండా సెకండ్ నుంచి కిందకి సో డిసెండింగ్ ఆర్డర్.
ఇలాంటి వేరియబుల్ ఆపరేషన్ చేయాలనుకుంటే మనం మ్యాక్సిమం ఈ ఫుల్లీ ప్రొసీజరల్ ఫైల్గానే డిఫైన్ చేస్తాము. సో ఇది కీ ఫీల్డ్ యూజ్ చేసి చేయొచ్చు, లేదంటే రిలేటివ్ రికార్డ్ నెంబర్ని బట్టి అయినా చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ యూజర్ కెన్ కంట్రోల్ ఎనీ ఆర్డర్ బై ఆర్పీజీ ప్రోగ్రామ్ ఆప్ కోడ్. సో ఆప్ కోడ్లో మనం ఇచ్చే ఆప్షన్ బట్టి జరుగుతుంది. యూజర్ కెన్ చేంజ్ ఎనీ ఆర్డర్ బై ఆర్పీజీ ఆప్ కోడ్ విత్ ఫుల్ ప్రొసీజర్ ఫైల్. సో ఇది డిఫైన్ చేసినప్పుడు అలా అనమాట. నెక్స్ట్ ఫైల్ ఎడిషన్. సో సో చూడండి, ఫైల్ ఎడిషన్. ఈ ఫైల్ ఎడిషన్ అనే ఆప్షన్ ఎప్పుడు వాడతామంటే మనం ఏదన్నా డేటా అనేది అందులోకి రైట్ చేయాలనుకున్నప్పుడు. సో ఫైల్ని డిస్క్ ఫైల్గా మెన్షన్ చేస్తే ఇది మళ్ళీ చెప్తాను. సో డేటా అనేది మనం వాడే ఫైల్లో యాడ్ చేయాలనుకున్నప్పుడు ఏ అనే ఆప్షన్ అనేది ఇస్తాం అన్నమాట. ఫైల్ ఫార్మేట్ అంటే ఏంటంటే ఆ ఫైల్ అనేది ఎక్స్టర్నల్గా డిస్క్రైబ్ చేసిన ఫైలా లేదా ఇంటర్నల్ డిఫైన్డ్ ఫైలా అని చెప్పడానికి ఈ ఫైల్ ఫార్మేట్. సో దాని ఆప్షన్ వచ్చేసి నెక్స్ట్ మీకు ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. దీని తర్వాత ప్రోగ్రామింగ్ వీడియో పెడతాను. ఫస్ట్ ఆప్షన్స్ గురించి చెప్తున్నాను. ఏ అనేది దేనికంటే, సో ఆల్రెడీ చెప్పాను కదా, ఫైల్ డేటా అనేది రైట్ చేయడానికి ఫైల్ ఫార్మాట్ అనేది ఇది ఎక్స్టర్నల్లీ డిస్క్రైబ్డ్. సో ఇక్కడ ఆప్షన్ అనేది ఈ ఇస్తాం అనమాట. అంటే ఎక్స్టర్నల్లీ డిస్క్రైబ్డ్ ఫైల్స్ మనం మ్యాక్సిమం వాడతాం కాబట్టి ఈ ఇస్తాం. సో నెక్స్ట్ రికార్డ్ అడ్రస్ టైప్. సో మనం వాడే ఫైల్లో కీ ఫీల్డ్ని బేస్ చేసుకుని యాక్సెస్ అవ్వాలా, రిలేటివ్ రికార్డ్ నెంబర్. సో అదనమాట. సో కీ ఫీల్డ్ అంటే ఆ ఫైల్లో కీ ఫీల్డ్ ఉంటే కే అనేది మెన్షన్ చేస్తాం, లేదనుకుంటే ఎంటీకి వదిలేస్తాం. అప్పుడు రిలేటివ్ రికార్డ్ నెంబర్ని బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. మెన్షన్ దిస్ ఫైల్ ఎంట్రీ యాజ్ కే ఇఫ్ ఫైల్ ఈజ్ ఎ కీ ఫీల్డ్, బ్లాంక్ ఇఫ్ ది ఫీల్డ్ సీక్వెన్స్ యాక్సెసిబుల్ బై ది ఆర్ఆర్. సో అది డేటా అనేది కీ ఫీల్డ్ మీద బేస్ అయ్యి యాక్సెస్ అవ్వాలా లేదా రిలేటివ్ రికార్డ్ నెంబర్ అనేది చెప్పడానికి ఇది వాడతాం అనమాట. నెక్స్ట్ డివైస్ దగ్గర ఇక్కడ మనం మ్యాక్సిమం ఏంటంటే డిస్క్, ప్రింటర్, వర్క్ స్టేషన్ అనేవి ఉంటాయి అనమాట. మనం ఏంటంటే ప్రజెంట్ డిస్క్ ఫైల్గా వాడతాం. సో అది ప్రింటర్ ఫైల్ అది చెప్పడానికి కోసం ఇలా ఆప్షన్స్. సో అవి కాకుండా ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఈ కామెంట్, తర్వాత కీవర్డ్స్ అనమాట. చూడండి, ఫైల్ ఫార్మాట్, ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్, సో రికార్డ్ లెంత్ ఇది చెప్పలేదు. సో కొన్ని ఆప్షన్స్ లేవు. సో మ్యాక్సిమం మనం ఏవైతే ఎక్కువ వాడతాం అవి చెప్తున్నాను. సో కీవర్డ్స్, కామెంట్స్ అనమాట. కీవర్డ్స్ దగ్గర ఏంటంటే ఫైల్ నేమ్కి ఏదైనా ప్రిఫిక్స్ ఇవ్వాలన్నా, లేదంటే రికార్డ్. సో 2 ఫైల్స్ వాడాం. 2 ఫైల్స్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రోగ్రామింగ్లో నేను ఏంటంటే PF01. సో దీని రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఏంటంటే REC అనుకోండి. ఓకే, PF02. దీని రికార్డ్ ఫార్మాట్ నెంబర్ ఏంటంటే రికార్డ్ అని ఉంది అనుకోండి. సో ఈ రెండింటికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. సో ప్రాబ్లం లేదన్నమాట. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే 2 ఫైల్స్కి సేమ్ రికార్డ్ ఫార్మాట్ ఉంటుంది. అలాంటి టైం ఏమైందంటే మనకి ప్రోగ్రామ్ అనేది కంపైల్ టైం ఎర్రర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే కోడింగ్ రాసేటప్పుడు ఎటువంటి ఎర్రర్స్ ఉండవు, కంపైల్ టైం వస్తాయి. సో ఇలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఈ రికార్డ్ ఫార్మాట్ నేమ్ అనేది ఫైల్లో, ఫిజికల్ ఫైల్లో చేంజ్ చేయాలని చేస్తే అందులో ఉన్న డేటా లాస్ అవుతుంది. సో దాన్ని రెక్టిఫై చేయడానికి ఏం చేస్తామంటే ఈ కీవర్డ్స్లో మనం రికార్డ్ ఫార్మాట్ నేమ్ని చేంజ్ చేసే ఆప్షన్స్ అనేవి ఉంటుంది. ఇక్కడ అలా చేంజ్ చేయడానికి ఈ కీవర్డ్స్లో వాడతాం. అలాగే ఫైల్ నేమ్ యొక్క ప్రిఫిక్స్ మార్చాలనుకున్నాం, సో అలాంటివి చేయాలన్నమాట ఈ కీవర్డ్స్లో మనం చేయొచ్చు అన్నమాట. సో ఎఫ్స్పెక్ట్లో ఫైల్ డిఫైన్ చేసినప్పుడు దానిలో ఉండే ఆప్షన్స్ ఇవన్నమాట. సో మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి ఇలా వీడియో చేశాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే సో ఆ ప్రోగ్రామింగ్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.